బడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు వచ్చేసి మనం ఇంకా ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దామనమాట. ఓకే. సో, మనకి ఈవెంట్స్ అనేవి సమ్ యాక్షన్స్ అనమాట. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ఈవెంట్స్ అనేవి యూజర్ చేసే యాక్షన్స్ అన్నమాట. ఓకే. సో, కైండ్ ఆఫ్ ఏంటి అంటే మనము లాగిన్ చేయడము. ఓకే. మనం ఏదైనా వెబ్‌సైట్‌కెళ్ళామనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెజాన్.ఇన్ అని చెప్పేసి ఓపెన్ చేశా. ఓకే. సో, ఇక్కడ నేను లాగిన్ అవ్వడము అంటే లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆ లాగిన్ ఫామ్‌కెళ్ళడము. అవునా? సో, ఆ ఫామ్‌లో నేను సమ్ డేటాని ఎంటర్ చేసి నా ఈమెయిల్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ లాగిన్ మీద క్లిక్ చేయడము. అవునా? సో, ఇలాంటివి సమ్ కైండ్ ఆఫ్ ఇక్కడ ఇప్పుడు నేను ప్రొడక్ట్ మీద క్లిక్ చేశా. సో, ఈ క్లిక్ చేయడం కూడా సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ కిందకి వస్తదనమాట. ఓకే. సో, ఈ క్లిక్ అనేది ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి ఇంటర్నల్‌గా మనకి ఈవెంట్ లాగా ఉంటుందనమాట. ఓకేనా? సో, ఈ ఈవెంట్స్ వచ్చేసి మనకి యూజర్ చేసే యాక్షన్స్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ మనము స్పెసిఫిక్‌గా చూసుకున్నట్లయితే ఈవెంట్స్ అనేవి ఫ్యూ టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, అందులో మనకు కొన్ని అంటే మనం రెగ్యులర్‌గా చూసేవి ఏంటి అంటే సో, మనకి కీబోర్డ్ ఈవెంట్స్. సో, కీబోర్డ్‌తో చేసే ఈవెంట్స్ అనమాట. అంటే కీబోర్డ్‌తో చేసే యాక్షన్స్ ఏముంటాయి మనము ఇలా టైప్ చేయడం అంటే ఎంటర్ మీద మీరు ఈమెయిల్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ అనే కీ ఉంటుంది కదా మన కీబోర్డ్‌లో. దాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా లాగిన్ అవుతది. రైట్? సో, ఇలా మనము కీస్‌ని ప్రెస్ చేయడము, కీస్‌తో చేసే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కీబోర్డ్ ఈవెంట్స్ అని చెప్పేసి అంటారు. ఓకే. ఇందులో మనకి ఏముంటాయి అంటే సో, మనకి ఆహ్, కీ ప్రెస్. ఓకే. కీ ప్రెస్. ఓకే. ఇంకొకటొచ్చేసి ఓకే. నేను ఇక్కడ రాస్తున్నాలే. ఓకే. ఒకటి కీ ప్రెస్, మనకి కీ డౌన్, కీ అప్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఓకే. సో, కీ అప్. ఓకే. సో, ఓకే. ఇవి క్యాప్స్ పడింది. దట్స్ ఫైన్. కీ డౌన్. ఓకే. సో, ఇవి ఏవైతే 3 ఉన్నాయో సో, ఇవి వచ్చేసి మనకి కీబోర్డ్ ఈవెంట్స్ అంటారనమాట. అంటే మనము కీస్‌ని ప్రెస్ చేసినప్పుడు గానీ కీని డౌన్ చేసినప్పుడు గానీ కీని డౌన్ అంటే ప్రెస్ చేసినప్పుడు డౌన్‌కెళ్ళి మళ్ళీ పైకొస్తుంది కదా! సో, అలా వచ్చినప్పుడు దాన్ని కీ అప్ అని చెప్పేసి ఇలా అంటారనమాట. ఓకే. సో, నేను వీటి గురించి ఇంకా డీటెయిల్‌గా నేను ఒక వీడియో అనేది చేశాను ఈవెంట్స్ మీద. ఒకసారి మీరు ఆ వీడియో నేను ఇక్కడ కార్డ్స్‌లో వదిలేస్తున్నా. ఒకసారి చూడండి. ఓకే. ఇన్ కేస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఓకే. సో, నేనైతే ఇక్కడ ఓవర్‌వ్యూ ఇస్తున్నా అనమాట. ఓకే. ఇన్ కేస్ మీకు ఇన్ డీటెయిల్‌గా కావాలి అంటే నేను ఆ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. ఓకే. సో, ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మనకి మౌస్ ఈవెంట్స్ అనమాట. మౌస్ ఈవెంట్స్ అంటే మౌస్‌తో చేసేవి. ఓకే. సో, ఈ మౌస్ ఈవెంట్స్ వచ్చేసి మనకి క్లిక్. ఓకే. సో, మౌస్ ఓవరు. ఓకే. మౌస్ ఓవర్, మౌస్ డౌన్, ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇంకా డ్రాగ్ అండ్ డ్రాప్ అవి కూడా ఉంటాయన్నమాట. సో, మనం క్లిక్ చేస్తే మనకి లైక్ క్లిక్ చేసి ప్రెస్ చేయాల్సి పట్టుకోవాల్సి ఉంటుంది కదా! సో, అలాంటివన్నమాట. ఓకే. సో, అవి మౌస్‌తో చేసేవన్నీ ఇలా ఉంటుందన్నమాట. ఈవెన్ స్క్రోల్ గూడా. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి స్క్రోల్ గూడా మనం మౌస్‌తోనే చేస్తాం కాబట్టి సో, ఇలాంటి ఈవెంట్స్ వచ్చేసి మనకి మౌస్ ఈవెంట్స్ కిందకి వస్తాయన్నమాట. ఓకే. సో, మనకి ఫార్మ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో, ఫార్మ్ అంటే మనము ఏదన్నా ఫార్మ్ ఫిల్ చేస్తాం గదా! రైట్? మనము అంటే లాగిన్ ఫార్మ్ గానీ, సైన్ అప్ ఫార్మ్ గానీ అవన్నీ ఫిల్ చేస్తా ఉంటాం గదా! అవన్నమాట. అందులో మనకి సబ్మిట్ గానీ, సో, ఆన్ చేంజ్ గానీ, ఓకే. సో, అంటే చేంజ్ ఈవెంట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే. సో, రీసెట్ గానీ అవునా? సో, రీసెట్ గూడా చేసుకోవచ్చనమాట. సో, ఇలాంటి సమ్ కైండ్ ఆఫ్ ఆహ్, మనకి ఫార్మ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఓకే. సో, సమ్ అదర్ విండో ఈవెంట్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి. సో, మనకి విండో లోడ్ అయినప్పుడు ఓకే. సో, ఆన్ లోడ్ మనకి అని చెప్పేసి మనకి సమ్ కైండ్ ఆఫ్ సమ్ విండో రిలేటెడ్ ఈవెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా సమ్ అదర్ ఈవెంట్స్ అంటే ఎర్రర్స్. ఓకే. అదర్ ఈవెంట్స్ వచ్చేసి మనకి ఆహ్, సమ్ ఓకే. అదర్స్ కాదు. అదర్ ఈవెంట్స్. ఓకే. వచ్చేసి సమ్ ఎర్రర్స్ రిలేటెడ్‌వి మనం ఇక్కడ హ్యాండిల్ చేసుకోవచ్చనమాట. ఓకే. సమ్ ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో ఎర్రర్ ఈవెంట్స్ సంబంధించినవి అవి మనం వీటిని చూసుకోవచ్చు. దట్ కమ్స్ అండర్ సమ్ అదర్ ఈవెంట్స్. ఓకే. సో, ఇక్కడ మనం మెయిన్‌గా యూజ్ చేసేవి ఏంటి అంటే సో, ఈ 3 అన్నమాట. అంటే ఈ కీబోర్డ్ కూడా చాలా రేర్‌గా యూజ్ చేస్తాం. ఎస్పెషల్లీ మనము ఈ మౌస్ ఈవెంట్స్ ప్లస్ ఫార్మ్ ఈవెంట్స్ అనేవి మనం రెగ్యులర్‌గా చేస్తూ పోతూ ఉంటామన్నమాట. కామన్‌గా ఇవే చూస్తాము. ఓకే. సో, ఇందులో చూసుకున్నట్లయితే మనకి మనం
కొన్ని చూద్దాము. ఓకే. సో, అందులో మనకి చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంటే బటన్ చూస్తున్నాను అనమాట. అంటే మనం లైక్ బటన్‌తో క్లిక్ చేద్దాం. క్లిక్ చేయాలంటే ఇప్పుడు మౌస్ ఈవెంట్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ నేను క్లిక్ మీ అని చెప్పేసి రాసా అనమాట. ఓకే. ఇది. సో, ఇప్పుడు క్లిక్ మీ అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి అంటే లైక్ దీనికి లేదు అంటే మనము ఒక అలర్ట్ చూపిద్దాము. ఓకే. సో, అలర్ట్ చూపెట్టాలి అంటే మనకి ఇప్పుడు ఆన్ క్లిక్ అని చెప్పేసి మనకి ఉంటుందన్నమాట ఈవెంట్. ఓకే. సో, ఇక్కడ మనము ఈవెంట్స్ అనేవి ఎలా రాయాల్సి ఉంటుందంటే, సో, ఇక్కడ మనకి బటన్ అనేది ఏదైతే ఉందో, సో, దీని ఓపెనింగ్ ట్యాగ్‌లో వచ్చేసి ఇక్కడ మనము ఆన్ క్లిక్ అని చెప్పి రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఈ ఆన్ క్లిక్ అనేది మనకి ఈవెంట్. ఓకే. సో, ఇక్కడ ఇది ఏదైతే కర్లీ బ్రేస్ ఉందో, ఇక్కడ మనము ఫంక్షన్ రాయాల్సి ఉంటుందన్నమాట. అదొక ఫంక్షన్ యాక్చువల్లీ. ఓకే. అంటే ఈ ఆన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది రన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, ఇక్కడ నేను లైక్ యూనో సో, బటన్ క్లిక్ అని చెప్పేసి ఇక్కడ రాసా అనమాట. ఓకే. సో, ఈ బటన్ క్లిక్ అనేది ఇది ఏంటి అంటే ఇదొక ఫంక్షన్ అన్నమాట. సో, ఇది మనం ఇలా రాసి దీన్ని ఏం చేయాలంటే ఈ ఫంక్షన్ అనేది మనము ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ రిటర్న్ పైన. సో, ఇక్కడ కాన్స్ట్ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇలా ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మీరు ఏదైతే ఉందో సో, ఇక్కడ దీన్ని మీరు డైరెక్ట్‌గా ఇట్లా కాల్ చేయొద్దు. ఓకే. సో, ఇలా కాల్ చేస్తే విచ్ ఈజ్ రాంగ్. ఓకే. సో, ఇలా అయితే అసలుకే కాల్ చేయొద్దు. అలా కాల్ చేశారనుకోండి సో, మనకి ఎప్పుడైతే కాంపోనెంట్ లోడ్ అవుతుందో అప్పుడు ఫస్ట్ టైం కాల్ అయిపోద్దనమాట. ఓకే. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద నేను చూపిస్తా. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే అలర్ట్ అని చెప్పేసి హలో వెల్కమ్ టు రియాక్ట్ సిరీస్ అని చెప్పేసి నేను ఇలా పెట్టేసాను అనమాట. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఓకే. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఒకసారి కాల్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, ఇప్పుడు కాల్ చేసి చూడండి నేనేం ప్రెస్ చేయలేదు. ఓకే. సో, ఇక్కడ నేను అసలు ప్రెస్ చేయకుండా సేవ్ చేసేసా అనమాట. ఓకే. సో, నేను మళ్ళీ ఒకసారి సో, ఇక్కడ రిఫ్రెష్ చేసేసా చూడండి. సో, అది డైరెక్ట్‌గా మనం ఈవెన్ ప్రెస్ చేయకముందే ఆటోమేటిక్‌గా కాల్ అయిపోతుందనమాట ఇది. సో, విచ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేశా అనుకో చూడండి నేను క్లిక్ చేస్తున్నా అది అసలు మనకి రావట్లేదు. పాపప్ అనేది రావాలి. ఆ అలర్ట్ అనేది రావాలి. బట్ రావట్లేదు. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయిందనమాట ఇక్కడ. ఓకే. సో, అందుకే మనం ఇలా డైరెక్ట్‌గా కాల్ చేయొద్దనమాట. దీనికి మనము రిఫరెన్స్ అనేది పాస్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ ఏంటిదంటే ఆన్ క్లిక్ చేసిన ప్రతిసారి ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తదనమాట ఇంటర్నల్‌గా ఈ బటన్ అనేది. ఓకే. సో, కాబట్టి ఇప్పుడు మనం ఆన్ క్లిక్ అని చేసినప్పుడు సో, ఈ బటన్ అనేది ఆల్వేస్ ఇప్పుడు కాల్ అవుతాదనమాట. సో, ఇప్పుడు నేను సేవ్ చేశా చూడండి ఇప్పుడు మనకి రాదు. ఎలాంటి పాపప్ అనేది రాదు. ఎందుకంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఈ బటన్ క్లిక్ అనే ఫంక్షన్ ఉందో యారో ఫంక్షన్ అది కాల్ అవ్వట్లేదనమాట. అది ఎప్పుడు కాల్ అవుతది అంటే మనం క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు చూసారా నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తున్న ప్రతిసారి మనకి ఈ ఈవెంట్ అనేది కాల్ అయిపోయి ఆ ఫంక్షన్ అనేది మనకి రన్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇది లైక్ మనకి నార్మల్‌గా ఉన్న ఒక వే. ఓకే. సో, ఇలా ఆన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది రన్ అవ్వాలి. ఫంక్షన్ అనేది రన్ అయిపోయి ఈ యాక్షన్ అనేది చేయాలి కాబట్టి సో, మనము ఇలా లైక్ ఫంక్షన్‌కి రిఫరెన్స్ కింద పాస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇదొక వే. ఇంకొక వే ఏంటి అంటే సో, నేను దీన్ని ఇప్పుడు తీసేస్తున్నాను అనమాట. ఇది మనకు అవసరం లేదు. సో, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ బటన్ క్లిక్ అనేది అంటే లైక్ ఇలా ఫంక్షన్ అనేది రాయకుండా ఇక్కడే మనము కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో, ఇక్కడే అలర్ట్ అని చెప్పి రాసేసి ఇక్కడే ఫంక్షన్‌ని ఇలా కాల్ చేయొచ్చు అనమాట. హలో మళ్ళీ ఇది రాస్తున్నా. ఓకే. సో, వెల్కమ్ టు రియాక్ట్ సిరీస్ రియాక్ట్ సిరీస్ అని చెప్పేసి ఇలా రాసేసా అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనము సేమ్ అనమాట. సో, చూడండి ఇప్పుడు మనకి రిఫ్రెష్ చేసినా ఏం చేసినా కానీ మనకి రాదు. ఓకే. సో, బట్ నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో మనకి ఇది అవుట్‌పుట్ అనేది వస్తుందనమాట. ఓకే. సో, ఇలా అయినా రాసుకోవచ్చు మనము లైక్ ఇందాకనైనా ఫంక్షన్‌కి కిందనైనా రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో, లైక్ ఎలా రాసుకున్నా నో ఇష్యూస్ అనమాట. ఓకేనా. సో, బెటర్‌గా అంటే లైక్ మనకి ఇలా రాసే కోడ్ రీడబిలిటీ అంత బాగుండదు. సో, కాబట్టి మనం ప్రీవియస్‌గా ఎలా అయితే రాసుకున్నామో ఇవే రాసుకోవడమే బెటర్ అనమాట. ఓకే. సో, బటన్ క్లిక్ అని చెప్పేసి ఏదైతే ఉందో సో, అక్కడ ఇలా రాసుకుంటేనే బెటర్‌గా ఉంటుందన్నమాట. ఓకే. సో, దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రిఫరెన్స్ కింద పాస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి వచ్చేస్తుందన్నమాట. ఓకే. ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ బటన్ లైక్ ఈ బటన్ అంటే ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్. ఓకే. సో, ఇప్పుడు మనము లైక్ ఏదైనా ఫామ్ ఉందనుకోండి. ఓకే. సో, ఈ ఫామ్‌లో నుంచి మనము ఏదన్నా చేంజ్ చేయాలి. అంటే లైక్ మనం ఏం చేయాలి అంటే లైక్ ఎంటర్ చేయాలి. ఓకే. సో, ఎంటర్ చేయాలి అంటే సో, మనము ఈ ఫామ్‌లో నుంచి మనము లైక్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఆ డేటా. అవునా?
సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక ఇన్పుట్‌ని రాసుకుంటున్నా సమ్ టెక్స్ట్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్లేస్ హోల్డర్ ఓకే. ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఓకే. సో చేశా అనమాట. సో దీనికి లైక్ ఓకే. దీనికి సీఎస్ఎస్ లేదు కదా! ఓకే. విచ్ ఈస్ ఫైన్ పర్లేదులే. ఓకే. సో ఇప్పుడు మనము దీన్ని ఆన్ చేంజ్ అనేది ఏంటి అంటే లైక్ మనకి ఒక ఈవెంట్ అన్నమాట. సో ఇది ఏం చేస్తదంటే ఇందులో మనం చేంజ్ చేస్తున్నాం. అంటే మనం ఏదన్నా రాస్తున్నాం అనుకోండి. అది మనకి అవుట్‌పుట్ కింద తీసుకొస్తదనమాట. ఓకే. అంటే అందులో ఉన్న డేటాని మనం తీసుకోవడానికి. సో ఇక్కడ మనకి ఆన్ చేంజ్ అనేది ఒక ఈవెంట్. ఓకే. సో ఈ ఆన్ చేంజ్ అనేది తీసుకున్నప్పుడు ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సో లైక్ ఓకే. సో ఇన్పుట్ హ్యాండ్లర్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చనమాట. ఓకే. సో ఇన్పుట్ హ్యాండ్లర్ అనేది కూడా ఒక ఫంక్షనే. సో ఇక్కడ ఫంక్షన్‌ని మనం ఇలా రాసేసుకొని సో ఇక్కడ కాన్స్ట్ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఓకే. సో లైక్ మనకి ఇలా వస్తదనమాట. ఓకే. సో ఇక్కడ లైక్ మనకొచ్చినప్పుడు సో ఈ ఈ ఈ ఈవెంట్ అనేది రన్ అయిన ప్రతిసారి ఓకే. సో మనకి ఇక్కడ పైన ఎక్కడైనా కానీ ఇక్కడ బటన్ క్లిక్‌లో కానీ మనకి ఈవెన్ ఈ ఇన్పుట్ హ్యాండ్లర్‌లో కానీ మనకి ఈవెంట్ అనేది వస్తదనమాట. ఓకే. సో ఈవెంట్ కావాలి అంటే వాడుకోవచ్చు. లేదు అంటే అవసరం లేదనమాట. బట్ ఇక్కడ మనకి బటన్ క్లిక్ అప్పుడు ఈ ఈవెంట్ అనేది మనకు అవసరం పడలేదు. సో కాబట్టి మనం తీసుకోలేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇన్పుట్ మనకి ఈవెంట్ అనేది అవసరం పడుతుందనమాట. ఓకే. సో ఇక్కడ మనం ఒకసారి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే console.log ఈ ఈవెంట్‌ని నేను ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఈవెంట్ అనేది వస్తదనమాట. ఈ ఫంక్షన్‌కి ఇంటర్నల్‌గా ఈ ఇన్పుట్ అనేది ఆన్ చేంజ్ చేసినప్పుడు అంటే మనం ఇక్కడ చేంజ్ చేస్తున్న ప్రతిసారి ఇంటర్నల్‌గా ఈ ఆన్ చేంజ్ అనే ఈవెంట్ ఫైర్ అవుతుంది. సో ఫైర్ అయిన ప్రతిసారి ఈ ఇన్పుట్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అయ్యి దానికి పారామీటర్ కింద ఈవెంట్‌ని పాస్ చేస్తది అనమాట ఇంటర్నల్‌గా. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం ఇన్స్పెక్ట్ చేసేసి ఓకే. ఇక్కడ మనం చూద్దాము. ఓకే. సో ఇక్కడ చూడండి. ఓకే. సో ఇవి కామన్‌గా వస్తాయిలెండి. సో ఇక్కడ మనము లైక్ చూడండి నేను ఎఫ్ ప్రెస్ చేశా. ఎఫ్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఈవెంట్ అనేది ఫైర్ అయిందనమాట. ఓకే. సో ఇక్కడ యాప్.jsx లైన్ నంబర్ 7 అంటే ఇదిగో ఇదే యాప్.jsx ఇదే ఫైల్ నేమ్ యాప్.jsx లైన్ నంబర్ 7 అంటే ఇక్కడ నుంచి మనకి అవుట్‌పుట్ అనేది వచ్చిందనమాట. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని నేను ఎక్స్‌పాండ్ చేస్తా. ఓకే. ఎక్స్‌పాండ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. సో మనకి ఈవెంట్‌కి సంబంధించిన సమ్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ దట్ మనకి ఇక్కడ టార్గెట్ అంటే మన ఇన్పుట్ ఫీల్డ్ అన్నమాట. ఓకే. సో మన ఇన్పుట్ ఫీల్డ్. సో అక్కడ నుంచి మనకి ఆ టార్గెట్ ఇన్పుట్ ఫీల్డ్‌ని చేస్తున్నాం అనమాట. సో ఇందులో చూస్తే మనము లైక్ ఇక్కడ ఒకటి మనకి వాల్యూ అని చెప్పేసి ఒక కీ ఉంటుందన్నమాట. ఓకే. సో మనకి ఈ టార్గెట్ లోపల మనకి వాల్యూ సో వి కాబట్టి సో మనం ఇక్కడ ఇంకా కిందికెళ్ళినట్లయితే సో ఇక్కడ వి ఇదిగోండి వాల్యూ వాల్యూ ఎక్కడ పోయింది? ఇక్కడ మనకి చూపియట్లేదు వాల్యూ అనేది. సో వాలిడిటీ అని చెప్పేసి చూపిస్తుంది. బట్ వాల్యూ అయితే చూపియట్లేదు. బట్ నార్మల్ అయితే చూపెట్టాలి. ఓకే. సో ప్లేస్ హోల్డర్ అయితే చూస్తున్నాం. ప్లేస్ హోల్డర్ కనిపిస్తుంది. ఓకే. సో బట్ ఇక్కడ వాల్యూ అనేది అయితే ఏం చూపియట్లేదు. బట్ స్టిల్ ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేసామో మనం ఇక్కడ ఈవెంట్ డాట్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఏదైతే మనం వాల్యూ ఎంటర్ చేసామో ఇక్కడ చూపెట్టాలి మరి. సో అక్కడ ఉన్న వాల్యూ మనం తీసుకోవాలంటే ఈవెంట్ డాట్ ఇక్కడ మనము టార్గెట్ డాట్ వాల్యూ అని చెప్పి మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకి ఏదైతే ఎంటర్ చేస్తామో అది మనకి నార్మల్గా ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు లైక్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అని చెప్పి రాస్తా. చూడండి అక్కడ అని చెప్పి రాయగానే మనకి ప్రతి లెటర్కి టీ ప్రెస్ చేసినప్పుడు టీ, హెచ్ ప్రెస్ చేసినప్పుడు టీహెచ్ కాంబినేషన్, తర్వాత ఈ ప్రెస్ చేసినప్పుడు టీహెచ్ఈ ఈ 3 లెటర్స్ కాంబినేషన్లో మనకు వచ్చిందనమాట. ఇప్పుడు నేను దాంట్లోనే కంటిన్యూ చేశాను. స్పేస్ కూడా ఎంటర్ చేస్తా. టెకీ అని చెప్పేసి నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. చూడండి ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తానో ఎంటర్ చేసిన ప్రతిసారి మనకి ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుందన్నమాట. ఏ ఫంక్షను మనకి ఇన్పుట్ హ్యాండ్లర్ అనే ఒక ఫంక్షన్ అనేది ఎవ్రీ టైం కాల్ అయిపోయి మనకి సో అందులో నేనైతే ఏదైతే ఎంటర్ చేస్తానో ఆ డేటా అనేది మనకి ఇక్కడ కన్సోల్ లాగ్లో మనకి ప్రింట్ అవుతుందన్నమాట. సో ఇది మనకి నార్మల్గా ఉన్న ఈ లైక్ ఆన్ చేంజ్ అనే ఒక ఈవెంట్ అనమాట. ఓకే. సో అలానే మనకి ఇక్కడ ఆన్ సబ్మిట్ అనేది కూడా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఆన్ సబ్మిట్ అనేది కూడా మనకి ఈ డేటా అనేది లైక్ మనకి సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. దానికి మనం బటను మళ్ళీ ప్లస్ సమ్ ఇన్పుట్ ఫీల్డ్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే. సో దీని గురించి లైక్ మనం ఇంకా స్పెసిఫిక్గా లైక్ మనము లైక్ ఈ ఫామ్ వ్యాలిడేషన్ అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో మనకి ఫామ్ వ్యాలిడేషన్స్ అని చెప్పేసి
ఉంటాయన్నమాట. ఓకే. సో, వాలిడేషన్ చేసినప్పుడు నేను దాని మీద సెపరేట్‌గా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాము. ఓకే. సో, అది చేసినప్పుడు ఇంకా నేను డీటెయిల్‌గా, క్లియర్‌గా చెప్తాను. ఓకేనా. సో, యూ నో నీడ్ టు వరీ. సో, మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం ఏం చేస్తామంటే ఆన్ క్లిక్, ఆన్ చేంజ్, ఆన్ సబ్మిట్ మీద మనము ఈవెంట్స్ ఎక్కువ వాడాల్సి ఉంటుంది. అంటే మనం అంటే డెవలప్‌మెంట్ చేసేటప్పుడు ఇవి ఎక్కువగా మనకి యూజ్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇవి కాకుండా సో, మనకి విండో ఆన్‌లోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. సో, విండో డాట్ ఆన్‌లోడ్ అని చెప్పేసి మనకి ఒక ఈవెంట్ అనమాట. సో, ఇది ఆన్‌లోడ్ అయినప్పుడు మనకి ఏదైనా రన్ అవ్వాలి, ఏదైనా చేయాలి అంటే సో, మనకి ఇక్కడ ఇది విండో డాట్ ఆన్‌లోడ్ అనేది హెల్ప్ అవుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ మనము అది రన్ అయినప్పుడు మనం అలర్ట్ అని చెప్పి రాసేసి వెల్కమ్ టు ద ఛానెల్ అని చెప్పేసి ఇలా రాసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి ఈ లోడ్ అయిన ప్రతిసారి అంటే విండో అనేది లోడ్ అయిన ప్రతిసారి ఇక్కడ లోడ్ అవుతుంది కదా! సో, లోడ్ అయిన ప్రతిసారి సో, మనకి ఇది అనేది పాపప్ వస్తదనమాట. ఓకే. సో, ఇది లోడ్ అవుతుంది కదా! సో, అది మ్యాటర్. అంటే లోడ్ అయిన ప్రతిసారి. సో, మనకంటే ఈ విండో అనేది లోడ్ అయినప్పుడు మనం ఏదన్నా యాక్షన్ చేయాలి అన్నప్పుడు మనకి ఈ విండో డాట్ ఆన్‌లోడ్ అనేవి మనకి హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉన్న కామన్‌గా ఉండే ఈవెంట్స్. సో, మనం ఏవైతే డెవలప్‌మెంట్ కావాలో సో, అవి మనం బేసిక్‌గా అయితే చూసాము. ఓకే. సో, ఇంకా ఫర్దర్‌గా మనకేమన్నా అవసరం ఉంటే నేను ఫర్దర్‌గా చెప్తాను. ఓకే. సో, యాహ్! అంటిల్ దెన్ సో, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఏంటి అంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో వచ్చేసి ఇంకా మనం హూక్స్ స్టార్ట్ పెట్టుకుందాం అనమాట. సో, హూక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. సో, విల్ గో వన్ బై వన్. ఓకేనా. సో, యప్. Until then, take care. Have a nice day. Bye bye.